శివ సినిమా చూడవే, యూత్ఫుల్ మూవీ. సరే అక్క, ఇప్పుడే చూస్తాను. దీన్ని ఈరోజు ఎలా అయినా కన్విన్స్ చేయాలి. శివ ఆ నేమ్ ఎంత బాగుంది. శివ అనే పేరున్న వాళ్ళు చాలా గొప్పోళ్ళు. ఒకవేళ నువ్వు లవ్ చేయాలనుకుంటే శివ అనే పేరున్న వాళ్ళనే లవ్ చేయి, నేను చాలా బాగా చూసుకుంటారు. అక్క అంటే నేను లవ్ చేయొచ్చా? ఏయ్, అక్కతో లవ్ గివ్ అంటావేంటి? నీ పెళ్లి నా అంగీకారంతోనే జరగాలి. ఇది ఆ కాలేజ్ కాదు, ఈ కాలేజే జాయిన్ అవ్వాలి అని నీ కాలేజ్ అడ్మిషన్ పేపర్స్ మార్చేసింది. నువ్వు ఆ కాలేజ్ చదవడానికి కారణం మీ అక్కే. శివాని ప్రేమించడానికి కారణం కూడా మీ అక్కే. శివ దెబ్బలు తింటున్నప్పుడు నువ్వు చూసి అయ్యో ఎవరి అమాయకుడని నీ చేత చెప్పించేలా చేసింది కూడా మీ అక్కే. ఓవరాల్ గా నువ్వు శివాని ప్రేమించేలాగా క్రియేట్ చేసింది, ప్రిపేర్ చేసింది మీ అక్కే. మా అక్కిలా చేయడానికి కారణం ఏంటి? అందుకు కారణం మా అక్కే. మీ అక్కతో మనస్ఫూర్తిగా ఫ్రెండ్షిప్ చేయడం. ఈ విషయం నీకు కూడా తెలియదు కదా శివ? సరే, ఇదంతా కాదు అమ్ము, ఇక మీదట ఏం జరిగినా నేను మీకు తోడుగా ఉంటాను. దీని గురించి ఏమాత్రం మీ అక్కకి సందేహం రానివ్వకు. మీ అక్క నేర్పించిన స్కిల్ మీ అక్క మీదే వాడు. సరే శైలు, నువ్వు జాగ్రత్త. శివ బాబాయ్కి ఫోన్ చేయాలి. బాబాయ్ నువ్వు సేఫా? నేను కంప్లీట్లీ సేఫ్ అమ్మా. వాళ్ళు బ్లాక్ డ్రెస్ వేసుకుని బ్లాక్ డాగ్ లో అయితే నేను బ్లాక్ డాగ్ దాగి నీ బార్బీ బాబాయ్ కదమ్మా. వాళ్ళు నా డ్రామాని ఎప్పుడు కనిపెట్టాలి? నెక్స్ట్ ప్లాన్ ఏంటో నేను ప్లాన్ చేసి నీకు అప్డేట్ చేస్తాను బాబాయ్. ఎనీ టైం బంగారం. ఏ మాటగా మాట, ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి మాత్రం బ్లాక్ డాగ్ బాటిల్ లాగి ఎంత బాగుందమ్మా. బాబాయ్ సరేలేమ్మా, ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయి నేనేం చేయలేకపోయాను. ఇంటికి వెళ్ళి ఆ బ్లాక్ డాగ్ దాగానే పనుకుంటా. జాగ్రత్త, మా ట్రాకర్ మాత్రం ఆన్ లోనే ఉంచు. సిగ్నల్ ఇస్తే చాలు, చిటికలో ఈ బాబాయ్ వాలిపోతాడు. ఓకే బాబాయ్, ఉంటాను. సరేమ్మా. శైలు, అబ్బా నువ్వు చాలా గ్రేట్ అక్క. మరి ఇంత సినిమాటికా? విషయం చెప్పు. అయినా నాకు ఫోన్ చేయడానికి ఎంత ధైర్యమే నీకు? అబ్బా నువ్వేమన్నా స్పామ్ హ్యాకర్వా? నీకు ఫోన్ చేయడానికి భయపడ్డానికి? ముందెళ్ళి నీ ఇల్లు మొత్తం చూడు, నీ చెల్లి ఇంట్లో ఉండదు. అవును, ఇంట్లో లేదని నాకు తెలుసు. ఏంటక్క ఆ మాత్రం గెస్ చేయలేవా నేను నెక్స్ట్ మాట ఏం చెప్పబోతున్నాను అని? వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? వెతుకక్క. ఆఫీసర్ ఎక్కడున్నారు? మేడం. నా చెల్లి. మీ చెల్లి? ఏం లేదు, నా చెల్లి ఎక్కడుంది? ఏం చేశారు నా చెల్లిని? ఏంటక్క సడన్ గా నీ చెల్లి మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది? పగను పక్కన పెట్టేశావా లేక నీ ప్రేమను పక్కన పెట్టేశావా? ఛీ, దీని దగ్గర కూడా మాట్లాడించుకోవాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావే? బిస్కెట్స్ కోసం వెళ్ళానక్క. భయపడ్డావా అక్క? ఈ ఉమాకి నేను చేసిందంతా మర్చిపోయింది. ఏంటి అంత డల్ గా ఉన్నావు? మా బావ బైక్ కొనుక్కోవాలనుకున్నాడు. ఇంట్లో వాళ్ళందరినీ డబ్బులు అడిగాడే, కానీ ఎవ్వరూ లేవంటున్నారు. నాకు మాత్రం మా బావని చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. మా బావ నా దగ్గరికి రాగానే ఒక మాట అన్నాడు, బైక్ కొనుక్కుంటే ఫస్ట్ నిన్నే ఎక్కించుకుంటాను అని. కానీ మా బావకి ఎలాగైనా 30,000 ఇవ్వాలి. మీ బావ బైక్ కోసమే కదే, నేనున్నాను కదా, నీకెందుకు? ఇది తీసుకో. ఎందుకే ఇది? నువ్వు ముందు ఉంచు. మీ బావ ఏ బైక్ అనుకుంటున్నాడో అది తీసుకొనివ్వు. ఎలాగో బైక్ కొన్న తర్వాత మొదటిగా నిన్నే కదా ఎక్కించుకుంటాడు. అది నాకు చాలా సంతోషమే. ఎప్పటికైనా నన్ను కూడా ఎక్కించుకుంటాడు కదా. ఏం ఆలోచిస్తున్నావే? ఏం లేదు, ముందు ఈ బంగారం ఇచ్చి మీ బావని బైక్ తీసుకోమని చెప్పు. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? నువ్వు నా ఫ్రెండ్ గా దొరకడమే నా అదృష్టమే. నా రుణమేం నువ్వు ఎప్పటికీ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. ముందు తీసుకెళ్లి మీ బావకి ఇవ్వు. చాలా థ్యాంక్సే. నేను నా లైఫ్ లో నీ బావకి ఇవ్వాలనుకున్న ప్రతి ఒక్కటి నా భర్తకి ఇవ్వాలనుకున్నదేనే. నీకు నాకు ఉన్న బంధం నువ్వు తెంచుకోవాలన్నా అది మీ మర్ది గాడితో బలంగా ముడిపడిపోయింది. నా బిడ్డని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నా చెయ్యి పట్టుకొని నాతోనే పుట్టిన నా చెల్లి నన్ను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావే? ఏం లేదండి. ఆ పుష్కల ఉంది కదా? పుష్కల? చెప్పండి. పుష్కల ఎందుకే అది కంగారు పడుతున్నావు? 2 రోజుల నుంచి కళ్ళకి వస్తుందని చెప్పబోతున్నా. రాక్షసులు దెయ్యాలు పేడ కళ్ళలోకి రావడం కామనే కదండి. ఇది వాటిని కూడా మింగేసేంత పిశాచి. ఇది సడన్ గా ఎందుకు కళ్ళకి వస్తుందో నాకు అర్థం కావట్లే. సరేలే, నా పగడి కల్లో పడి ఈయన మర్చిపోయా. ఇంటికి ఎప్పుడు వస్తాడు కనుక్కున్నావా? అబ్బా అమ్మాయితో బయటికి వెళ్ళాడు కదండి. మనం ఇప్పుడు ఫోన్ చేస్తే బాగుండదు. పైగా శైలు కూడా వాళ్ళ చుట్టుపక్కలే ఉంటుంది. మీరేం టెన్షన్ పడొద్దు, ఇంటికి వచ్చేస్తారు. నాకు టెన్షన్ కాదమ్మా తల్లి. వాడు తిన్నాడా తినలేదా అని చెప్పి ఆ టెన్షన్ మొత్తం మళ్ళీ నా మీద నొక్కుతావు. రేపటి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళిపోతా. ఈ తలకాయ నొప్పులన్నీ నాకేం ఉండవు. ఇవన్నీ నువ్వు పడుచుకుని దానికోసం ఏడ్చి ఆ ఏడుపు మళ్ళీ నా మీద రుద్దబాక. శైలు అయితే ఎలాగోలాగా ఈ ప్రాబ్లం నుంచి మనల్ని బయటేస్తుంది. కానీ అమ్ము వాళ్ళ ఫ్యామిలీతో ఏం మాట్లాడాలో, వాళ్ళు ఎక్కడ ఉంటారో. ఇంతకీ ఉదయం నుంచి అమ్ము కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళింది?
ఈవెంట్ ఇప్పుడు ఫోన్ చేస్తుంది. హలో మేడం, చెప్పండి మేడం. ఎక్కడున్నావురా? ఇంకేం చెప్పాలి? మీ చెల్లిని ఫాలో అవుతున్నా మేడం. నీ మాటల్లో నిజం వినిపించట్లేదే. మేడం మేడం తప్పైపోయింది మేడం. ఇప్పుడే సిగరెట్ తాగడానికి పక్కకు వచ్చాను మేడం. కానీ ఇప్పటి వరకు మీ చెల్లిని ఫాలో అవుతూనే వచ్చాను మేడం. ఇప్పుడే ఒక అబ్బాయి కేఫర్కి వచ్చింది మేడం. తర్వాత ఎక్కడికి వెళ్ళింది? ఖచ్చితంగా అక్కడే ఉండుంటుంది మేడం. ఇప్పుడే నేను వెళ్ళి మీకు చూసి ఫోన్ చేస్తాను మేడం. పో, త్వరగా వెళ్ళు. తను ఎక్కడికి వెళ్ళిందో ఏ మాత్రం మిస్ అయినా నా రొయ్యల ట్యాంకీలో మేత తక్కువైంది, నిన్ను ఆ మేతలో కలిపేస్తా. లేదు మేడం, వెళ్తున్నాను. హలో, చెప్పండి. నమస్తే మేడం, ఏదో రికవరీ అన్నారు. రికవరీ కాదు, ఒక చిన్న కిడ్నాప్ చేయాలి. పోలీసులు కిడ్నాప్ చేయడం ఏంది మేడం? మిమ్మల్ని నేను ఆ దృష్టితో చూడట్లేదు. మేడం, కిడ్నాప్ నా జాబ్ కి రిస్క్ అవుతామో మేడం? ₹1 కోటి ఇస్తాను. మేడం, నా జాబ్ పైన పర్వాలేదు మేడం, నేను పని చేసి పెడతాను మీకు. ఇంతకీ ఎవరిని కిడ్నాప్ చేయాలి మేడం? మనసులో మాట్లాడే అమ్మాయి అంటుంటావు కదా, ఆ అమ్మాయి పేరే శైలు. శైలునే కిడ్నాప్ చేయాలి. మేడం, ఆ పిల్లతో పని కాదు మేడం. మనం చీకట్లో వెన్నెలు చూసే లోపలే చుక్కలు ఎన్నున్నాయో లెక్క పెట్టి చెప్పేస్తుంది మేడం. నేను ఆ పిల్లని కిడ్నాప్ చేయగలను మేడం. ₹2 కోట్లు ఇస్తాను. దొరకదేమో అనిపిస్తుంది మేడం. ₹5 కోట్లు ఇస్తాను. నేను ఖచ్చితంగా కిడ్నాప్ చేస్తాను మేడం. మీ కిడ్నాప్ లో నేను కూడా హెల్ప్ చేస్తాను. అయితే త్వరగానే పని అయిపోద్ది మేడం. ఎప్పుడు కిడ్నాప్ చేయాలి? అది మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు అయ్యేది కాదు ఆఫీసర్. దానికంటూ ఒక సమయం వస్తుంది. దాన్ని నేను పసిగట్టి మీకు చెప్తాను. సరే మేడం. ఉమాని ఒక్కసారి కలవాలి. ఇది ఎప్పుడు ఏదో ఆలోచిస్తా ఉంటది. ఏమే, మా మేనేజర్లు పెట్టే టెన్షన్లకి ఈ శివ కూడా పెట్టే టెన్షన్లకి మొత్తం మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. పదవి అట్టా బయటికి వెళ్దాము. ఏరాలుడు, బాగున్నావా? మా ఏమైంది అల్లుడు? అడవిలో చిక్కుపోయి మనిషిని చూసి 10 ఏళ్ళన్నట్టు ఇంత గట్టిగా పట్టుకుంటున్నావు. నిన్ను చూస్తే ఎలానే అనిపిస్తుంది మావా? ఎప్పుడు ఈ ఏడుపులు, పెడబబ్బులు, కష్టాలు, గందరగోళాలనే పక్కన నూగితే ఒంటి నిండా ఆనందంతో అందరికి సంతోషాలను పంచే నువ్వు సడన్ గా దొరికితే కరువులో ఉన్నాడు కూడా కల్పనారాయి దొరికినట్టే మావా. చిచి, ఆడపిల్ల కాలం ముందు ఆ మాటలేదు అల్లుడు. అబ్బా చూసా, నా మాట నువ్వు సీరియస్ గా కూడా తీసుకుంటున్నావు. నేను ఎంత అదృష్టవంతుడు మావా. సరే బాబాయ్, నువ్వు కూర్చో, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. సరే అమ్మా, తీసుకురామ్మా. ఇదేంటి పుష్కల డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసిందేంటి? ఎందుకు వచ్చావు? అదేంటల్లుడు, ఇంటికి వచ్చి చుట్టాలు పట్టుకుని ఎందుకు వచ్చావు అడుగుతున్నావు? ఎవరి అమ్మాయి? ఉమా వాళ్ళ క్లాస్మేట్ మావా. నీ క్లాస్మేట్ ని కూడా కదా? అల్లుడు, నీ క్లాస్మేట్ అంట కదా, ఎందుకు వచ్చావు అంటున్నావేంటి? అమ్మా కూర్చో. ఎలా ఉన్నావు ఉమా?